నేను ఎలాగ చచ్చిపోతాను నాకు అర్థమైపోయింది. నేను ఎలాగ చచ్చిపోతాను కదా, మా ఆయన ఎందుకు బతకాలని వస్తా 4 పళ్ళు అడుగుకొచ్చింది డాడికి. మరి ఆ సింగిల్కి వెళ్ళడం ఇష్టం లేక నేను ఎలాగ పోతాను, ఈడెందుకు బతకాలి, నేను లేనప్పుడు ఈడెందుకు ఉండాలని, నాకు లేని సుఖం వీడికి ఎందుకు కలగాలని వస్తా 4 పళ్ళు అట్టుకొచ్చినప్పుడు ఆదాం అడుగుతాడు, విషయం ఎక్కడికి వెళ్ళావే, ఇందాక నుంచి వెతుకుతున్నాను వెదవది, ఎక్కడికి పోయావే అంటే ఎక్కడ లేదని ఇక్కడికి అంటుందండి. అప్పుడు ఆదాం అన్నాడంటే ఎక్కడికి వెళ్ళావు ఇందాక అంటే అదేనండి చేతితో పళ్ళు చూసాడు, ఏం పళ్ళు అన్నాడు. అవేనండి అనగా చెప్పట్లేదు. గట్టిగా నిలదీస్తే అప్పుడు మేలు కీళ్ళు తెలిపి చెట్టు పళ్ళు అంది. ఆదాముకి బీపీ వచ్చేసి ఎంత పని చేసావే, అక్కడికి ఎందుకు వెళ్ళావు, కొంప తీసి తిన్నావు ఏంటంటే తినేసాను అన్నాడు. ఇక చూడండి ఆదాము చెమట్లేకపోయి ఎంత పని చేసావు, అసలు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు కదా, చచ్చిపోతావే అంటే అన్నదంటే నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా, ఆడవాళ్ళు కదా కృపావరం అంటే ప్రియులారా, శూన్యంలో సృష్టించేస్తారు వీళ్ళు. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నా. ఆదాం అన్నాడంట, నువ్వు చస్తే చేసుకొని ఇంకెవుతుందే పనికి మాలిందా, భూమి మీద ఉన్న మగవాడిని నేను ఒక్కడ, ఆడదాన్ని నువ్వు ఒక్కతో, ఈ పండు తినగలా పిచ్చకపోయేవేంటే, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసి ఇంకెవుతుంది అంటే అన్నదట. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు భుజం మీద చేసి ఎవల గీతం పాడావు కదా, నీకు గాఢ నిద్ర కలుగు చేసి ఎముకలోంచి ఒక ఎముక తీసి నన్ను చేసాడు అన్నావు కదా, నరుల్లో తీయబడ్డది కనుక నారి అనో స్టోరీ చెప్పావు కదా నాయన, నేను చచ్చిపోయినాక ఇంకా బోల్డెన్ ఎముకలు ఉన్నాయి నీకు, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఇంకొక ఎముక తీస్తాడు, దాని తిరుగు దాని చేస్తాడు, అది నువ్వు బాగానే కులుగుతారు నేను కదా పోతాడు బాబు అని చుట్టెర పోసేసిందంట. ఆదాము మెంటలు వచ్చేసిందంటే ఏం మాటలే, ఈ పండు తిన్నాక ఎలాగ అయిపోయి ఉంటే పనికి మాలిందారా, మళ్ళీ ఇంకొక ఎముక తీస్తాడు ఎందుకు చెప్పాడంటే ఇంకో దాని చేస్తాడా, షట్టుముక్ దాని ఇంకో దాని చేస్తాడంట. ఇలా నువ్వు పండు తిన్నప్పుడు ఎముకలు తీస్తే నాకు ఎముకలు ఉంటాయి మాంసం ముద్దన అయిపోయినట్టు నేనా అని మొత్తం మీద ఇలా గొడవ, నువ్వు ఇలా బుర్ర తినేసి బదులు పండు తినమైనా ఏమే తట్టుకోలేనే, ఇలాగ ఇచ్చేయ బాబు అంటే తినేసి అప్పుడు లాక్కుని తినేసినట్టు, అప్పుడు తగ్గినట్టు నేను కడుపు నొప్పి కొంచెం.